నాకు తెలిసిన వాళ్ళలో మా ఇంట్లో ఇప్పుడు దాకా దురందరూ చూడలేదు ఎవరు. అంటే వాళ్ళ టేస్ట్ అది కాదు. అలాగే టాక్సిక్ కొంచెం హెవీ యాక్షన్, హెవీ డ్యూటీ ఫిల్మ్ అది. సో దీనికి ఒక స్పెషల్ ఆడియన్స్ ప్లస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోర్టు వీళ్ళ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్, టీనేజ్ లవ్ స్టోరీ, దీని స్పేస్ దీనికి ఉంటుందన్నమాట. అంటే థియేటర్స్లో స్పేస్ లేకపోతే కొంచెం విజిబిలిటీ ఆ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, కొంచెం పెద్ద సినిమాలు వచ్చి హడావుడి చేస్తాయి. అంటే నేను అంటే ఇప్పుడు తర్వాత ఫంక్షన్ చెప్తాను, బట్ ది బెస్ట్ అంటే 2 స్టేట్స్ కాదు, అంటే వరల్డ్ ఓవర్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తాను. ది బెస్ట్, ఇంకా ఆఖరి నుంచి ఉండవు. ప్రతి జిల్లా, ప్రతి ఏరియా ది బెస్ట్తో వెళ్తాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రోషన్, సో అంటే కోర్టు ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మళ్ళీ బ్యాండ్ మ్యాన్ కదా, అంటే ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నావా? అంటే కోన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇక ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీద ఏమైనా ప్రెజర్ పెంచుతున్నాను? కథ నమ్ముకున్నాను సార్, దాన్ని చాలా బాగా షూట్ చేశాను, చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో సార్ మాట్లాడుతున్నారు, అదే నమ్మకంతో ఉన్నాను సార్. కోన గారు సార్, అంటే మీరు ఫస్ట్ కథ ఫిక్స్ అయ్యి డైరెక్టర్ చెప్పిన కథ ఫిక్స్ అయిన తర్వాత అంటే ఎన్నుకోరి ఇలాంటి వైబ్ వచ్చింది అన్నారు కదా, ఇప్పుడు ఆర్టిస్టులు రోషన్ అంటే శ్రీదేవి అన్నారు, వీళ్ళు లేకపోతే సినిమా చేయాలన్నారు కదా, అంటే కథలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఈ ఆర్టిస్ట్కి వీళ్ళైతే తప్ప సినిమా చేయడానికి అంటే అంత వన్ సినిమా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఆర్టిస్టులు కదా, వాళ్ళకి అంత మాట ఎలా అనగలిగారు? అంటే నాకు ఈ కోర్ట్ సినిమా చూసిన తర్వాత వీళ్ళ పొటెన్షియాలిటీ అర్థమైంది. ఒక సీన్ చాలు, మీ నంబరు అందరికి. సత్య సినిమా నా ఫస్ట్ మూవీ యాజ్ రైటర్. సత్యలో బిగు మాత్రం చేశాడు మనోజ్ వాజ్పేయి. అతను అల్లుమా కాదు, బిగు మాత్రం చేసిన మనోజ్ వాజ్పేయి. అతను బ్యాండిట్ ఫీల్డ్లో 100 మంది బ్యాండిట్లో ఒక బ్యాండిట్గా ఉంటాడు. ఒక సీన్ తోటి అతని పొటెన్షియాలిటీ అర్థమయ్యి తర్వాత అతను దౌడ్లో కూడా ఉంటాడు. చాలామంది తెలియదు, దౌడ్లో కూడా పరిశ్రమ వెనకాల గూడ్స్లో ఉంటాడు, వన్ ఆఫ్ ద గూడ్. అది చూసి ఇతని టాలెంట్ ఏదో బాగుందని రాము నాకు హ్యాబిట్లో మరి చూపించాడు. ఇతను చూడు అందరూ ఒకలా ఉంటారు పరిశ్రమ వెనకాల, ఇతను ఒక్కడే సిన్సియర్గా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగా వీళ్ళ కోర్ట్ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఇది చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా అంత డెప్త్. ఒక టీనేజర్స్ మీద ఇంత డెప్త్ ఉన్న స్టోరీ ఇతను రాశాడు సతీష్. ఓహో, అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనం వెతికి పట్టుకుని ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు. వీళ్ళైతే ఈజీ అవుతుంది, తను అనుకున్న కథ నేను ఫీల్ అయిన ఎమోషన్ అది అవుతుందని